నమస్తే అండి. మనం ఇక్కడ పిరింగిపురం మండలం ఊరి పేరమ్మా? పిరింగిపురమే, లోకలే. ఇక్కడ మనం డెన్మార్క్ అగ్రి సైన్స్ వాళ్ళది యమునా 04 అని చెప్పి ఇచ్చామండి. ఇది ఇతను 2వ సంవత్సరం వేయటం. ఇతను చేను చూద్దాం ఒకసారి కాయలు. అది నల్లిని కూడా తట్టుకొని కాపు ఉందని చెప్పి అంటున్నారు. ఒకసారి రైతుతో కూడా మాట్లాడదాం. ఏం పేరమ్మా? ఆదినారాయణ. ఆదినారాయణ. ఏ రకం ఇది? డెన్మార్క్ అగ్రి సైన్స్ వాళ్ళు యమునా. ఇది ఎన్నో సంవత్సరం వేయటం? ఇది 2వ సంవత్సరం. 2వ సంవత్సరం. ఎట్లా అనిపించింది? ఇది తోట మాత్రం మంచి క్వాలిటీ ఉంది. ఎప్పుడు చూసినా కాపు మాత్రం చిక్కదనం ఉంది. తోటలో ఎటువంటి ఇబ్బంది లేదు. వేసుకోదగ్గెత్తనం. ఓకే. నీకు మామూలుగా 6 నుంచి 7 క్వింటాల దాకా కోసా. ఎకరన్నర లోపు ఉండిద్ది. 7 క్వింటాలు కోసా. ఇంకెట్లేదన్నా ఎకరానికి ఇంకా 15 క్వింటాలు కాపు. 15 అంటే ఇంకా నమ్మకంగా ఉంది. అది ఇంకా మళ్ళీ మంచి పోతా పిండి మీద ఉంది. మీకు నల్లి ప్రభావం కానీ? నల్లి ప్రభావం అంతగేం లేదు. నల్లి ఎఫెక్ట్ నల్లికైనా తట్టుకుంటుంది. బొబ్బర్ కూడా కొంచెం తట్టుకుంటుంది. మరి అంత విపరీతమైన బొబ్బర్ కూడా ఏం రావట్లా. తాలుగాయ లాంటి తాలుగాయ కూడా పెద్దగా ఏం లేదు. అయితే నమ్మకంగా వేసుకోవచ్చు. ఓకే. ఇంకేం చెప్తుంది దీని గురించి? మిగతా రకాలతో పోల్చుకుంటే మాత్రం దిగుబడి మాత్రం బాగానే ఉంది. దిగుబడికి కాపు కూడా బాగా చిక్కదనం. కాయ సైజ్ కానీ క్వాలిటీ కానీ రంగు కానీ ఓకే బాగానే వస్తుంది. థ్యాంక్ యూ.